శనగపప్పు జస్ట్ ఒక 2-3 గంటలు నానబెట్టుకుంటే చక్కగా సాఫ్ట్గా అయిపోతుంది. తర్వాత నీళ్లు లేకుండా మనం మసాలా వడకి గ్రైండ్ చేసినట్టు చేసుకుందాం. ఏం అక్కర్లేదు, కావాలంటే చిటికెడంత ఉప్పేయండి అంతే. ఈ వడలు మళ్ళీ మన మటన్ గ్రేవీలో కుక్ అవుతే మటన్లో ఎలా టేస్ట్ వస్తుందో ఈ వడల్లో కూడా అలా టేస్ట్ వస్తుంది. చిట్టి చిట్టిగా చేసుకునే ఈ శనగపప్పుతో చేసే వడల కూర మీరు అన్నంతో తినొచ్చు. యాక్చువల్గా అయితే ఇది బ్రేక్ఫాస్ట్లో ఇడ్లీ దోశలతో వడ్డించుకుంటే చాలా బాగుంటుంది. నాన్ వెజిటేరియన్ దోశలు ఇడ్లీలతోట అంటే అవునండి, మీరు చెన్నై ఈ ప్రాంతానికి వెళ్తే వాళ్ళు మటన్ కర్రీ, చికెన్ కర్రీ, రొయ్యల కర్రీ ఇవన్నీ కూడా దోశలతోటి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కూడా ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. సో మరి మన ఈ శనగపప్పుని గ్రైండ్ చేసి మనం వడల్లో ఫ్రై చేసి మటన్ కర్రీ చేసుకుందాం. చాలా వెరైటీగా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా చేసుకున్న ఈ వడ మిశ్రమాన్ని మనం చిన్నగా ఇలా చేసేసుకోండి. చూడండి, మనము ఇవి ఎంత చిన్నగా ఉంటే అంత బాగుంటాయి. తినడానికి కూడా మటన్ ముక్కలు అంత సైజులో ఉంటే బాగుంటుంది. సో చేసుకోవడం చాలా ఈజీ. ఇలా చిన్నగా చేసి దాన్ని ఇలా చేసి పెట్టేసుకోండి. అన్నీ ఒక్కసారి ఫ్రై చేసేద్దాం. మంచి రంగు వచ్చేంత వరకు మనం మటన్ గ్రేవీలో వేసి చేసుకుందాం. ఈ వడల నుంచి కూడా మన మటన్ గ్రేవీకి మంచి ఫ్లేవర్ వస్తుంది. కానీ ఆ మటన్ జ్యూస్ ఇది కూడా పీల్చుకొని మనకి మంచి గ్రేవీ తయారవుతుంది. అయితే నేను ఇది ఆస్ట్రేలియన్ ల్యాంబ్ అని నాకు హైదరాబాద్లో అమ్ముతుంటే తీసుకొచ్చాను. దీంట్లో కొవ్వు శాతం ఎక్కువ ఉంటుంది. దీన్ని ఫస్ట్ కేవలం నీళ్ళల్లో వేసి ఉడికించాను, చాలా బాగుంది. సో మటన్ మీరు గోట్ వాడచ్చు, ల్యాంబ్ వాడచ్చు, మీ ఇష్టం, ఏదన్నా మీట్ వాడుకొని మనం చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే ఈ వడల్ని చిన్నగా మటన్ ముక్కలు ఎలా ఉంటాయో అలా చిన్న ముక్కలుగా ఫ్రై చేసి ప్లేట్లో పెట్టేసుకోండి. అన్నీ ఒకేసారి వేసి ఫ్రై చేసుకుందాం. మన ఈ ముక్కల్ని వేయండి. నూనె వేడెక్కిన తర్వాత ఫ్రై చేయండి. ఎందుకంటే ఇలాంటి వడ మిశ్రమం ఇలాంటివి వేసేటప్పుడు మనకి నూనె వేడిగా లేదనుకోండి ఇవి విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. అంతేకాకుండా డీప్ ఫ్రై చేసే పప్పు మిశ్రమం ఏవైనా వడలు కానీ ఏవైనా నూనె పీల్చుకుంటుంది, అలాగే విరిగిపోతుంది. అలా కాకుండా కొంచెం నూనె వేడెక్కిన తర్వాత మనం ఫ్రై చేసుకుంటే లోపల దాకా కూడా చక్కగా కుక్ అవుతుంది. వీటిని వేసి స్లోగా మంచి కలర్ వచ్చేంత వరకు కుక్ చేసుకోండి. ఇవి వేసిన తర్వాత చాలామంది మిస్టేక్ ఏం చేస్తారంటే వేసిన వెంటనే గరిటేసి కలుపుతూ ఉంటారు. కాదండి, ఈ శనగపప్పుతో చేసే వడలు మనం నూనెలో వేసేసి వాటిని కొంచెం సేపు వదిలేయాలి. అప్పుడు ఈ దాంట్లో ఉన్న ప్రోటీన్ ఏదైతే ఉంటుందో అది చక్కగా మనకి పట్టుకుంటుంది. అప్పుడు కొంచెం సేపు అయిన తర్వాత వాటిని కలిపినా అవి విరగకుండా చాలా బాగా ఉంటాయి. ఇలా 2 నిమిషాలు ఫ్రై అవ్వగానే అవే పైకి చక్కగా తేలుతాయి. చూడండి, మటన్ ముక్కలు ఫ్రై చేసినట్టుగా భలేగా ఉన్నాయి. అయితే ఇప్పుడు ఒక గ్రేవీ తయారు చేసి మటను ప్లస్ ఈ వడలు ఇవన్నీ వేసుకొని మనం ఈ మటన్ వడ కర్రీ చేసుకుందాం. మనం కూర రకరకాలుగా చేసుకోవచ్చు, కానీ ఈ వడ కర్రీ చేసేటప్పుడు కొన్ని ఫ్లేవర్స్ కావాలి మనకి. అది సోఫ్. అయితే హోల్ గరం మసాలా కూడా వేసుకుందాం, కానీ సోఫ్ కూడా వేసి మనం చేసుకుందాం. మనం హోల్ గరం మసాలా అలాగే ఇందులో కొంచెం సోఫ్ వేయండి. ఇందులో మామూలుగా రెగ్యులర్గా చేసుకునే విధంగా ఉల్లిపాయలు వేసి కొంచెం కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. ఈ ఉల్లిపాయలు చక్కగా వేగడం కోసం కొంచెం ఉప్పు, ఇప్పుడు కొంచెం కలర్ వచ్చేంత వరకు లైట్గా వేయించండి. మనకి ఉల్లిపాయలు కొంచెం కలర్ రాగానే అల్లం వెల్లుల్లి ముద్ద, పసుపు, ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, అలాగే కారం కూడా ఇందులో వేసుకోండి. వేసి ఈ మసాలా ఇందులో వేగుతున్నప్పుడే ఇందులో టమాటాలు కూడా వేసేసుకోండి. అయితే దీన్ని 2-3 రకాలుగా చేసుకోవచ్చు. మనం ఇలా టమాటాలు వేసి మీకు ఇంకా మంచి ఫ్లేవర్ఫుల్ గ్రేవీ కావాలి అనుకోండి, అప్పుడు ఆ గ్రేవీ ఎక్కువగా టేస్టీగా రావడం కోసం చాలామంది మనం వంటల్లో స్టాక్స్ వాడడం. మనకి వేరే విదేశీ వంటల్లోనేమో స్టాక్స్ వాడతాం. స్టాక్ అంటే బోన్స్ అవన్నీ బాయిల్ చేసి స్టాక్ వాడతాం. మన ఇండియన్లో మనం వాడే స్టాక్ ఏంటి అంటే పెరుగునే మనం స్టాక్ లాగా వాడుకుంటాం. ఇందులో కొంచెం పెరుగు బీట్ చేసేసి మనం వేస్తే కనుక మంచి గ్రేవీ తయారవుతుంది. సో ఫస్ట్ ఈ టమాటాలు కొంచెం సేపు కుక్ అవ్వనివ్వండి. ఎప్పుడైతే ఈ టమాటాలు కొంచెం మ్యాష్ అవుతుందో ఇందులో పెరుగు, పుదీనా వేసి దీన్ని కుక్ చేసుకోండి. అలాగే దీంట్లో కావాలంటే కొన్ని నీళ్లు పోసి మీకు కావాల్సిన ఆ గ్రేవీ కన్సిస్టెన్సీ తీసుకొచ్చేసుకోండి. వేయండి. ఇప్పుడు దీన్ని బాగా మసలనివ్వండి. ఒకటి గుర్తుంచుకోండి, మన మటన్లో చాలా నీళ్లు ఉన్నాయి, కానీ మన వడలు డ్రైగా ఉన్నాయి. ఈ డ్రై వడలు
ఆ మటన్లో ఉన్న నీళ్ళని పీల్చుకుంటాయి. అందుకని చెప్పేసి ఫస్ట్ మన గ్రేవీ తయారు చేసి మటన్ వేసి ఆ వడలు కూడా వేద్దాం, అప్పుడు అది బ్యాలెన్స్ అవుతుంది. ఉప్పు అనేది మనం తర్వాత అడ్జస్ట్ చేసుకుందాం. చూడండి, మనకి ఇంకా లిక్విడ్ కన్సిస్టెన్సీ ఉంది. ఇందులో ఆ మటను దాంతోపాటు వచ్చిన గ్రేవీ, మటన్ ముక్కలు కొంచెం పెద్దగా ఉన్నాయి, అయినా ఆ ఫ్లేవర్ అనేది ఇప్పుడు ఈ గ్రేవీకి అందజేసాం. మీరు మటన్ ప్రెషర్ కుక్కర్లో వేసుకోండి. ఆల్రెడీ మటన్ ఉడికిపోయింది సాఫ్ట్గా, ఇంకా ఉడకాల్సిన అవసరం లేదు. కాకపోతే ఇప్పుడు ఈ గ్రేవీని మాత్రం మనం టేస్టీగా చేసుకోవాలి. మీకు ఎలా కావాలి? ఇలాంటి వడలు వేసేటప్పుడు కొంచెం అంత పలసగా ఉండాలి. అన్నం వేసుకొని ఇలా కొంచెం చారులా దానిపైన ఆ రసంలో పోసుకొని ఈ వడ కర్రీ తింటే చాలా బాగుంటుంది. సో మటన్ తిన్నా ఈ వడలు తిన్నా మీకు అదే ఫీలింగ్ వస్తుంది. అందుకని చెప్పేసి ఈ వడలు ఏవైతే ఉన్నాయో దీంట్లో వేసేయండి. ఇవి వేసి ఇప్పుడు దీంట్లో ఉన్న ఆ తేమను పీల్చుకొని గ్రేవీ ఇంకా కొంచెం చిక్కగా అవుతుంది కాబట్టి అంత పల్సటి గ్రేవీ పెట్టుకున్నాను. దీన్ని ఒక 2-3 నిమిషాల పాటు కుక్ చేయండి. ఆ జ్యూసెస్ అంతా మన వడలు పీల్చుకొని పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది. మన ఈ వడలు ఇవన్నీ చక్కగా కుక్ అయిపోయాయి. ఆ పుదీనా వేసింది కూడా మంచి ఫ్లేవర్ వస్తుంది. లాస్ట్లో ఆ మసాలాలన్నీ ఉడికి కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేసింది. ఆ రుచిని కూడా అడ్జస్ట్ చేసుకోండి. మరీ పుల్లగా ఉండకూడదు, అట్లా అని చెప్పేసి చప్పగా కూడా ఉండకూడదు. దీన్ని పర్ఫెక్ట్గా రెడీ. ఇప్పుడు చూడండి కన్సిస్టెన్సీ. ఇప్పుడు ఆ ముక్కలు వేసుకుంటే గ్రేవీలా ఉంది, ఆ వడలతో పాటు చక్కగా. సో చాలా సింపుల్. అన్నంతో పాటు తినండి, బ్రేక్ఫాస్ట్లో ఇడ్లీలు వేసుకొని తినండి. కానీ ఈ మటన్ ఒక్క ముక్క వేసుకొని దాని పక్కన ఇవి ఒక 2-3 వడలు వేసుకొని ఈ మటన్ వడ కర్రీ కూడా చక్కగా ఎంజాయ్ చేయవచ్చు. సో పర్ఫెక్ట్. ఆహా, మటన్ వడ కర్రీ చేయడానికి ముందుగా శనగపప్పు ఒక 3 గంటల పాటు నానపెట్టుకొని తర్వాత మిక్సీ జార్లో వేసి దాంట్లో కొంచెం ఉప్పు వేసి మనం వడలు చేసుకున్నట్టుగా మిక్చర్ని గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. చిన్న చిన్న బాల్స్లా తయారు చేసి వేడి నూనెలో ఫ్రై చేసిన తర్వాత అవి తీసి పక్కన పెట్టుకొని ఒక ప్యాన్లో నూనె వేసి హోల్ గరం మసాలా అలాగే సాఫ్ ఉల్లిపాయలు వేసి ఉల్లిపాయలు కొంచెం రంగు వచ్చేంత వరకు కొంచెం ఉప్పు వేసి కుక్ చేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా, కారపొడి, టమాటాలు కూడా వేసి కుక్ చేయాలి. ఎప్పుడైతే టమాటాలు కొంచెం సాఫ్ట్గా అయిపోతాయో అందులో కొంచెం పెరుగు వేసి కొన్ని నీళ్లు పోసి కూడా మంచి గ్రేవీలా కుక్ చేసి తర్వాత ముందుగానే ఉడికించుకుంటాం మటను అలాగే మనం ఫ్రై చేసుకున్న ఈ వడలు అందులో వేసి మనకు కావలసిన కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కుక్ చేసుకోండి. చివర్లో కొత్తిమీర కూడా వేసి దీన్ని వేడివేడిగా వడ్డించుకోండి.